నాయుడు 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తా అన్నాడు. మహిళ అయితే చాలు 1500 నెలకి ఇస్తా ఉన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల మందికి పారిశ్రామికంగా ఉద్యోగపరంగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఉద్యోగం కల్పించకపోతే 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. రైతులకి ప్రతి రైతు అయితే చాలు వాళ్ళకి 20,000 ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి జగను 13,000 ఇస్తున్నాడు, ఆయన 15,000 ఇస్తా అన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇవి చాలా ఎక్కువ. జగన్ ఈరోజు అమ్మఒడి మాత్రమే 3,500 పెంచాడు, పింఛన్ పెంచారు, అది 3 ఏళ్ల తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పారు. రైతు భరోసా పెంచారు, 3,000 ఎక్కువ చేశారు. ఈ 3 మాత్రమే పెంచారు, మిగతా యథావిధిగా అమలు చేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 ముందు ఈ పాత అమలు అవుతున్న పథకాలు ఢీ కొనగలుగుతాయా, వాటిని అధిగమించగలుగుతాయా అని. ఇక్కడ మీరు జర్నలిస్టులు 15 మంది దాకా ఉన్నారు కదా, మీరు రేపే నారా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము చాలామంది అన్ని ఛానల్స్లో నుంచి మేము జర్నలిస్టులు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులవి, మీ గురించి బాగా చేస్తాము, మాకు ఒక్కొక్క కోటి రూపాయలు మీరు ఇవ్వండి అనండి. ఇవ్వకపోతే నన్ను చెప్పుతో కొట్టండి. ఎప్పుడు ఇస్తాడు? తమ్ముళ్ళు వెరీ గుడ్, ఎప్పుడు నేను గెలవంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మీ ఇంటికి కోటి వస్తుంది, నేను వస్తా అన్నా. మాకు విజయవాడలో సముద్రం లేదన్న నదే ఉంది. కృష్ణమురళి మీరు కొత్తగా మన పార్టీలో చేరారు కాబట్టి అందుకని ఏం చేస్తారంటే వైజాగ్లో సముద్రాన్ని మొత్తాన్ని లారీలో తీసుకొచ్చి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో పెట్టేస్తా. డోంట్ వర్రీ, దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. నేను అన్నానే, మీరు నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తా. హైదరాబాద్కి సముద్రం ఎడదేస్తావరా పిచ్చి ముండా కొడక? 1947 ముందు స్వతంత్రం లేదు, తర్వాత మన స్వతంత్రం తెచ్చుకోలేదా? లేని స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము, లేని సముద్రాన్ని తేలేమా అని ఈ జనాల్ని అంత పిచ్చిగా చేసి పారేస్తాడు చంద్రబాబు నాయుడు. చూడండి, అట ఎల్లో కవర్ చేయండి. 600 హామీలు ఇచ్చాడు. సింపుల్గా 2 చెప్తా, ఎక్కువ చెప్పను, మళ్ళీ ఎందుకు వేస్ట్. నువ్వు అన్నావు కాబట్టి 3,000 అని. నేను ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇవ్వలేకపోతే ఇచ్చేదాకా 2,000 మీ ఇంటికి పంపిస్తా. ఎవరికైనా ఆయన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత 2014లో ఏ ఒక్క పేదవాడికైనా ఉద్యోగం ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడా, లేదా 2,000 రూపాయలు చొప్పున ఇచ్చాడా? ఇస్తే చెప్పండి. ఇక్కడే ఇది మామూలుగా ఉంది కదా, ఇది చెప్పుతో ఇట్టా కొట్టుకొని రేపు నుంచి నేను జై చంద్రబాబు అంట. 600 హామీల్లో ముచ్చటగా 3 చెప్పానండి. ప్రజలారా వింటున్నారా? ఈ 600లో ఒక్కడ కూడా నెరవేర్చలేదు. పైగా రామారావుది గుర్తుపెట్టుకున్నా, రామారావు గారు కిలో 2 రూపాయలు చొప్పున బియ్యం ఇస్తుంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యాక రామారావు తప్పిన తర్వాత ఎవడరా ఇది 2 రూపాయలు కిలో పెట్టది క్యాన్సిల్ చేయి అన్నా. అది ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు తొక్క క్యాన్సిల్ అని పేదవాడు 2 రూపాయలు బియ్యం కొట్టేశాడే. ఇది పక్కన పెట్టండి. రైతులు కరెంటు 50 రూపాయల హార్స్ పవరు దాన్ని పెట్టి రామారావు ఇచ్చాడు, బ్రహ్మాండంగా రైతులు. ఈయన వచ్చాడు, ఎవడో ఈ రైతుకి ఎందుకు వేస్ట్గా తీసి పారేశాడు. మద్యపానం ఆరోగ్యం పాడైపోయిద్దిరా అని రామారావు తీస్తే ఏంటి రామారావు గాడికే రామారావు లేదిక. టీవీలో చూడండి, రామారావు గాడు ఒకసారి, రామారావు వాడు టైం అయిపోయింది వేస్ట్ అన్నవాడు. అదే ఏదైతే రామారావు గారు ప్రజల కోసం మద్యపానం తీసేస్తే ఆయన చచ్చిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ కొంపల్లో అందరికీ మళ్ళీ మద్యపాన నిషేధం, పైగా బెల్ట్ షాపులు. అదే నేను అంటున్నాను, మీరు గనక అంతకుముందు కాదు, మీరు ఎప్పుడేయొచ్చంటే 600 హామీల్లో కనీసం 3 హామీలైనా మీ పేదవాళ్ళకి ఇచ్చుంటే మీరు వేసుకోండి. ఒక్కడ కూడా మీకు వెయ్యకపోంగా ఏం చేస్తారు చెప్పంటావా? ఆడు దిగారే, అమెరికా నుంచి దిగారు, వాడు ఎన్ఆర్ఐ, వాడు జయరామ్ అంట. వాడు ఏకంగా ఆడు నేను ఎప్పుడు మళ్ళా నన్ను కమ్మ దగ్గర తీసుకెళ్ళారయ్యా.
రైట్. మళ్ళా ఖమ్మం దగ్గర తీసుకెళ్ళా ఒక నిమిషం ఉండాలి తప్పదక్క మనకి సమయం కూడా తక్కువగా ఉంది, కంక్లూడ్ చేద్దాం. నాతో చెయ్యి ఒక నిమిషం ఉండు. తప్పకుండా. అయితే వాడు వచ్చి అరే అందరూ ఆ ఖమ్మం మీటింగ్ పెట్టుకొని అరే వీళ్ళందరూ ఈ యదవలు మన కోటేరు డబ్బులు వాళ్ళ ముఖాన కొడదాం అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ పేద మాల మాదిగ సోదరులు నువ్వు డబ్బులు ముఖాన కొడితే యదవా నీ కోటేస్తారా, వాళ్ళ ఎథిక్స్ లేవా అంటే అక్కడి నుంచి అమెరికా తీసుకొచ్చి పారేసి డబ్బులు కొమ్మేసి ఏ కర్మరా మీకు ఇది, అరే ఎవడు గొప్పడో వాడు కోటేయమని చెప్పండి రా దరిద్రపు రాయల్లారా. ఓకే, డబ్బులు పంచి అమెరికా నుంచి డబ్బులు పంపిస్తారా వచ్చి, దీనికోసం అమెరికా వెళ్ళింది, సిగ్గులేదురా మీకు. అరే అతను జగన్ గారు బాగా సేవ చేయకపోతే ప్రజలే ఓడిస్తారా, బాగా చేశారు గెలిపిస్తారు గుండెల్లో పెట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే అతను 24 గంటలు అతను ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఈయన కులంలోంచి కాదు జనంలోంచి పుట్టిన నాయకుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ప్రజలు ఆయన ఎప్పుడో గుండెల్లో పెట్టుకున్నారు. గూట్లే వెళ్ళిపోవడం తిరిగి ఫ్లైట్